నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా పర్యటనకు వెళ్లారు. అక్కడ తమిళ, తెలుగు ప్రజలను ప్రత్యేకంగా పలకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను చాటి చెప్పారు. తద్వారా రెండు దేశాలు ఒక్కటే అని నినదించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, ఆర్థిక విషయాల్లో కీలక ఒప్పందాలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో మోదీ మలేషియా టూర్ ఎందుకంత ప్రత్యేకమైందో తెలుసుకుందాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం శనివారం మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా స్వాగతించారు. ఆ తర్వాత తన సొంత కారులో ప్రధాని మోదీని తీసుకెళ్లారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మలేషియాలో ఎక్కువగా తమిళ, తెలుగు జనాభా నివసిస్తోంది. అందుకే ప్రధాని మోదీ మాతృభాషలో పలకరించారు. వనక్కం, నమస్కారం, బాగున్నారా అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా మోదీ మోదీ అనే నినాదాలు వేదిక అంతటా ప్రతిధ్వనించాయి. మలేషియాకు రావడం ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానని చెప్పారు. మలేషియాలో భారతదేశం పట్ల చాలా గౌరవం, ప్రేమ ఉంది. 2026లో తన మొదటి పర్యటన మలేషియా అని ఆయన అన్నారు. భారతీయ సినిమాలు, తమిళ పాటలు ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇటీవల ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో మలేషియా గురించి కూడా ప్రస్తావించారు. మలేషియాలోని 500 పాఠశాలలు భారతీయ భాషలలో బోధిస్తాయని చెప్పారు. భారతదేశం, మలేషియా సంస్కృతులు చాలా పురాతనమైనవన్నారు. తమిళ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. మన ఉపరాష్ట్రపతి డాక్టర్ సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి అనేక మంది ప్రముఖులు, నాయకులు తమిళనాడు నుండి వచ్చారని గర్వంగా చెప్పగలనని ప్రధాని మోదీ అన్నారు. మలేషియాతో భారతదేశ సంబంధాలు ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత సంవత్సరం మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఢిల్లీ పర్యటన సమయంలో భారత్, మలేషియా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసుకున్నాయి. భారతదేశం విజయం మలేషియా విజయమని అన్వర్ చెప్పారు. రెండు దేశాలు ఒకరి విజయాన్ని మరొకరు జరుపుకుంటున్నారని అన్నారు. భారత్ మలేషియా విజయం ఆసియా విజయమని కొనియాడారు. భారతదేశ యూపీఐ త్వరలో మలేషియాకు వస్తుందని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. విమానాశ్రయాల నుండి ఆధునిక వందే భారత్ రైళ్లు అభివృద్ధి వరకు గత దశాబ్దంలో భారతదేశం అపూర్వమైన వృద్ధిని సాధించిందని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నెట్వర్క్గా భారతదేశం మారుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇటీవల కాలంలో భారతదేశం యుఏఈ, ఒమన్, న్యూజిలాండ్, యురేషియన్ యూనియన్, అమెరికాతో ప్రధాన వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని, భారతదేశం ప్రపంచంలోనే నమ్మకమైన వాణిజ్య భాగస్వామిగా మారిందని చెప్పారు. నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తి అని వెల్లడించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించగలరా లేదా తమ కలలను సాకారం చేసుకుంటారా లేదా తమ తీర్మానాలను నెరవేర్చుకోగలరా అని ఆయన భారతీయ సమాజాన్ని అడిగారు. దీనిపై ప్రజలు ఆయనతో కదం తొక్కారు. ఎన్ఆర్ఐలు భారత్కు పెద్ద ఆస్తి అని, వారి సౌలభ్యం కోసం మలేషియాలో కొత్త కాన్సులేట్ను ప్రారంభిస్తామని చెప్పారు. దీనివల్ల భారతీయ ప్రవాసుల ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత మలేషియాలో ఉన్న స్థానిక కళాకారులు ప్రదర్శించిన తోలుబొమ్మలాటను వీక్షించి తెగ సంబరపడిపోయారు. ఇదే కార్యక్రమంలో భాగంగా రామాయణ కథాంశాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ఉమ్మడి సంస్కృతిని ఈ ప్రదర్శనలు ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు. దేశాలపై రామాయణం ప్రభావం ఇది అద్దం పడుతుందని చెప్పారు. మలేషియా ప్రధాని అన్వర్ తో ఇరు దేశాల రక్షణ, భద్రత, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా మోదీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ఉగ్రవాదం విషయంలో మా సందేశం చాలా స్పష్టంగా ఉందని, ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని, రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు పరస్పర సమాచారాన్ని పంచుకోవాలని, భద్రతాపరమైన సహకారాన్ని పెంచుకోవాలని అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్గా మారుతుందని,
ఆసియా దేశాల సహకారంతో ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. సెమీ కండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రత తదితర కీలక రంగాలలో సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయడం కోసం చర్చలు జరిపారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాట్లాడుతూ వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ రంగాల్లో భారత్ సాధిస్తున్న వృద్ధిని అభినందించారు. మొత్తంగా చూసుకుంటే మలేషియా పర్యటనలో ఇరు దేశాల మధ్య అనేక చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఆ దేశానికి భారత్తో ఉన్న సాంస్కృతిక సంబంధాన్ని తట్టి లేపే ప్రయత్నం చేశారు మోదీ. అక్కడ తమిళులు నివసించడం, వారికి ఆ ప్రాంతంతో ఉన్న చారిత్రక సంబంధాలను చెప్పడం వల్ల రెండు దేశాలు భౌగోళికంగా ఒక్కటి కాకపోయినా బంధాల రీత్యా ఒక్కటే అని చాటి చెప్పారు. దీంతో పాటు యూపీఐని విస్తరించడం వల్ల మన భారతీయులకు మేలు జరిగేలా చేశారు. రెండు దేశాల మధ్య రక్షణ, భద్రత, ఆర్థిక రంగాల్లో అనేక ఒప్పందాలు జరిగాయి. తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలిగారు.